దేశంలో 2 మేజర్ షిప్ బిల్డింగ్ కంపెనీస్ ఉన్నాయి. మూడోది ఇప్పుడు కొచ్చిన్ షిప్ యార్డ్ తయారైంది. అంతకంటే ముందర బ్రిటిష్ వాళ్ళు చేసినవి 2 ఉన్నాయి మనకి. ముంబైలో మనకు మెజగన్ డాక్స్ లిమిటెడ్ ఒకటి ఉంది. ఇక్కడ మనకు కోల్కతా బేస్డ్ గార్డెన్ రీసెర్చ్ అండ్ షిప్ బిల్డర్స్. ఈ 2 కూడాను బ్రిటిష్ హయాంలో స్థాపించబడినటువంటి షిప్ బిల్డింగ్ కంపెనీస్ ఇది. ఆఫ్ కోర్స్ కొచ్చిన్ షిప్ యార్డ్ మనకు ఐఎన్ఎస్ విక్రాంత్ వాళ్ళు తయారు చేశారు. ఎయిర్క్రాఫ్ట్ క్యారియరే కొచ్చిన్ తయారు చేశారు. అలాగే కొన్ని విశాఖపట్నంలో కూడా తయారవుతున్నాయి. విశాఖపట్నంలో కొన్ని మీడియం రేంజ్ షిప్స్, తర్వాత మనకు ఇతరత్ర మనకు కొన్ని ఫ్రిగేట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కూడా తయారవుతున్నాయి. సో మనం ఈ కెపాసిటీ బిల్డప్ చేసుకునే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. సో ఇప్పుడు మనకు మన దేశ రక్షణ కోసము కొత్త అత్యాధునికమైనటువంటి షిప్పులు ఇవన్నీ మనమే తయారు చేసుకుంటున్నాం. ఇన్ఫాక్ట్ ఐఎన్ఎస్ తమాల్ అని చెప్పేసి లాస్ట్ షిప్ రష్యా నుంచి వచ్చింది. దాని తర్వాత మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, పాలసీ నిర్ణయం, షిప్పులు విదేశాల్లో తయారవ్వవు, మన దేశంలోనే తయారవుతాయి అని నిర్ణయించుకుంది. రమారమి 90 షిప్పులు ఈరోజు మన దేశంలో తయారవుతుంది. డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్నాయి. కాన్సెప్చువల్ స్టేజ్ కావచ్చు, దాని హల్ వేసే స్టేజ్ కావచ్చు, లేదా ఫ్యాబ్రికేషన్ స్టేజ్ కావచ్చు. డిఫరెంట్ స్టేజెస్ లో రమారమి 90 వార్షిప్స్, యుద్ధానికి సంబంధించిన, నేవీకి సంబంధించిన షిప్పులు ఈరోజు మన దేశంలో తయారవుతున్నాయి. సో ప్రభుత్వం అంత సీరియస్ గా దీని మీద ఫోకస్ పెట్టింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఐఎన్ఎస్ అర్నాలా అని చెప్పేసి ఒక షిప్ ని మనం మేలో లాంచ్ చేసుకున్నాం. ఇప్పుడు లేటెస్ట్ గా అదే క్లాస్ సంబంధించి ఐఎన్ఎస్ అండ్రోత్ అన్నటువంటిది మనం గత వారంలో దాన్ని లాంచ్ చేసాం. దీని స్పెషాలిటీ ఏంటంటే కనుక షాలో వాటర్స్, అంటే మన సముద్ర తీరానికి దగ్గరగా పనిచేయగలరు. పెద్ద సబ్మరీన్స్ అక్కడ వస్తే కనుక ఇసుకలో కూరుకుపోయి ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది. ఇది చిన్న సైజు ఉంటాయి కాబట్టి ఈ షిప్పులు అక్కడ వస్తున్నటువంటి చిన్న సబ్మరీన్స్ కానీ, లేదా అక్కడ వాళ్ళు ఫైర్ చేసినటువంటి అండర్ వాటర్ డ్రోన్స్ కానీ, వీటిని డిటెక్ట్ చేయడానికి సముద్ర మన కోస్ట్ కి దగ్గరగా వెళ్ళి తక్కువ నీళ్లలో పనిచేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి షిప్ ఇది. ఇది ఆల్రెడీ రెండవది ఇప్పుడు లాంచ్ అయింది. ఇంకా 14 లాంచ్ అవుతాయి. మొత్తం 16 లాంచ్ అవుతాయి. మనకు సరిహద్దు చూస్తే కనుక 7500 కిలోమీటర్ల మనకు సముద్ర తీరం ఉంది మనకు ఈ దేశంలో, గుజరాత్ నుంచి తీసుకొని బెంగాల్ దాకా. అంతేకాదు ఇంకొన్ని వేల కిలోమీటర్ల కోస్ట్ మనకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో కావచ్చు, లక్షద్వీప్ లో కావచ్చు, ఇటువంటి ప్రాంతాలంతా కూడా మనకు ఉంది. కాబట్టి వాటిని రక్షించాలంటే ఎలా? శత్రువు క్వైట్ గా వచ్చి సబ్మరీన్ అక్కడ ఎక్కడైనా పార్క్ చేసుకొని లిజనింగ్ పోస్ట్ పెట్టి, వాళ్ళు సెన్సార్స్ పెట్టి మనం ఏం మాట్లాడుకుంటున్నామో కమ్యూనికేషన్ ఇదంతా వినేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళని డిటెక్ట్ చేసి వాళ్ళని న్యూట్రలైజ్ చేయాలంటే కనుక మనకు సముద్ర తీరానికి దగ్గరగా ఉండి వీటిని ట్యాకిల్ చేయగలిగిన కెపాసిటీ మనం పెంచుకుంటాం. దీంట్లో మోస్ట్ మోడర్న్ సోనార్ ఎక్విప్మెంట్, అంటే చిన్న శబ్దాలు కూడా వినగలిగినటువంటి కెపాసిటీ. ప్లస్ సముద్ర తీరం దగ్గర ఏమవుతుంది, ఈ కమర్షియల్ షిప్స్ కూడా వస్తుంటాయి. మనకు ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, చాలా షిప్స్ ఉంటాయి. మరి ఫిషింగ్ ట్రాలర్స్ ఉంటాయి. వీటి శబ్దానికి శత్రువు యొక్క సబ్మరీన్ శబ్దానికి డిఫరెన్షియేట్ చేయగలిగిన కెపాసిటీ దీనికి ఉండాలి. ఓపెన్ సముద్రంలో అయితే షిప్పులు తక్కువ ఉంటాయి, ఎస్పెషల్లీ మనకు ఫిషింగ్ ట్రాలర్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి దాన్ని డిటెక్ట్ చేయడం చాలా సునాయాసం. కానీ మనకు సరిహద్దు దగ్గరకు వచ్చేసరికి డిటెక్ట్ చేయడం అనేది చాలా స్పెషలైజేషన్. అటువంటి టెక్నాలజీస్ దీంట్లో మనం పెట్టుకొని దీన్ని చేసుకుంటున్నాం. ఇప్పుడు రెండవది రిలీజ్ అయింది, ఇంకా 14 వస్తాయి, 16 మనకు రాబోతున్నాయి. ఎస్పెషల్లీ మనకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో చిన్న ఐలాండ్స్, చాలా ఐలాండ్స్ లో అసలు ఎవరు మనుషులు లేరు. అటువంటి ఐలాండ్స్ చాలా ఉన్నాయి, కొన్ని వందల ఐలాండ్స్ ఉన్నాయి. అక్కడ శత్రువు ఏదైనా ఒక ఐలాండ్ లో వచ్చి దాచిపెట్టుకొని వాడు అక్కడి నుంచి వాడు మనల్ని మానిటర్ చేస్తే పరిస్థితి ఏంటి? అందుకని ఇటువంటి కెపాసిటీ మనం పెంచుకుంటున్నాం. అది ఇండిజినస్ గా 80% మన కాంపోనెంట్స్ ఇంకా పెట్టడం అనేది చాలా విశేషం. ఇది రాబోయే రోజులు ఇంకా 10-15% మనం దీన్ని కన్వర్ట్ చేయబోతున్నాం. డీజిల్ వార్షిప్స్ ఇవి, డీజిల్ తో రన్ అయ్యేటువంటివి. కాబట్టి సముద్రంలో చాలా దూరం వెళ్ళవు, కోస్ట్ దగ్గరగానే ఉంటాయి. సో డిఫరెంట్ లేయర్స్, కోస్ట్ దగ్గర ఉన్న కొన్ని, తర్వాత మనకు మామూలు డీజిల్ కొంచెం పెద్ద షిప్స్ ఏవైతే ఉంటాయి, ఫ్రిగేట్స్, కార్వెట్స్, ఇవి కొంత దూరం వెళ్ళగలిగినటువంటివి. ఇంకా దూరం వెళ్ళాలంటే మనకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ లేయర్స్ లో మన దేశాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నాం. సో అందుకని ఇటువంటి యాక్చువల్ గా గత ప్రభుత్వాలు, నెహ్రూ గారి ప్రభుత్వం దగ్గర నుంచి చూస్తే కనుక నేవీ మీద అసలు ఫోకస్ పెట్టలేదు. ఎయిర్ ఫోర్స్ కూడా పెద్దగా ఫోకస్ పెట్టలేదు. కరెక్ట్, ఆర్మీ విషయంలో కూడా అప్పుడు ఎందుకు మనకు సైన్యం అక్కర్లేదు అన్నటువంటి వ్యక్తి నెహ్రూ. సో వాళ్ళకి సాక్స్ అవన్నీ కావాలి, వింటర్ క్లోదింగ్ కావాలి అని చెప్పి కరియప్ప గారు అడిగితే కనుక జనరల్ కరియప్ప ఏం అక్కర్లేదు, డిస్మాండింగ్ చేయండి అన్నాడు. సో అటువంటి ఆలోచన నుంచి ఈ రోజు నేవల్ పవర్ ని మనం పెంచుకుంటున్నాం. ఇదే కనుక ఒక 15-20 సంవత్సరాల ముందర మనం మొదలు పెట్టుంటే ఈ రోజు చైనా ఢీకొనేటువంటి శక్తి మనకు ఉండేది.
అప్పటి యూపీఏ ప్రభుత్వం కంప్లీట్ గా విస్మరించడంతో ఎయిర్ ఫోర్స్ ని, నేవీని ఇప్పుడు క్యాచప్ చేస్తున్నాం. ఆ 10-15 సంవత్సరాలు మనం కోల్పోయినటువంటి సంవత్సరాలు కూడా ఇప్పుడు మనం తొందరగా దాన్ని రికవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. అందుకనే ఆండ్రోత్ లాంచ్ అన్నది ఆ దృష్టిలో మనం చూస్తే కనుక చాలా కీలకమైనటువంటి మనం ఒక సెక్యూరిటీ వలయంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించడానికి దీన్ని మనం లాంచ్ చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.